హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించండి. ఇప్పుడు నేనేం చెప్పాను? హల్లెలూయా అన్నాను. దాని అర్థం ఏంటి? దేవుని స్తుతించండి. మీరేమన్నారు? హల్లెలూయా, దేవుని స్తుతించ. నేను మిమ్మల్ని స్తుతించమన్నాను, మీరు నన్ను స్తుతించమన్నారు. మధ్యలో స్తుతించి సచ్చేది ఎవడు అని ఒక్కొక్కడు బుర్ర తక్కువ లేనోడు మాట్లాడుతుంటాడు. హెబ్రీ భాషలో ఉన్నది ఏంటంటే, ఒక వ్యక్తి స్తుతించండి అని చెప్తే మీరు కూడా హల్లెలూయా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీ మాటని బట్టి మేమందరము దేవుని స్తుతిస్తూ ఉన్నాం, ఇది అర్థం. ఇదొక్కటే తెలుగు బైబిల్ మాత్రమే పెట్టుకొని డిబేట్లు పెట్టి కొట్టుకు చేస్తుంటారు. వద్దురా నాన్నలో వద్దమ్మా, చాలు, ఇవన్నీ జరిగిన కనకార్యాలు చాలు. ఎందుకు? కొంచెం ఏదైనా చేసుకోవాలనుకుంటే నలుగురు కూర్చొని గ్రీకు భాష, లాటిన్, ఇంగ్లీష్, నా దగ్గర 40 తర్జుమాలు ఉన్నాయి బైబిల్లో. 40 స్కోఫీల్డ్, థామ్సన్, జెరోమ్, యాంప్లిఫైడ్, అన్ని రకాలు ఉన్నాయి. హెబ్రీ, ఇంగ్లీష్, గ్రీకు అన్ని ఉన్నాయి. నేనంటాను సేవకులందరికీ చేతులు జోడించి సభాముఖంగా చెప్తున్నాను, ఒకవేళ వినేవాళ్ళకైనా తర్వాత ఏదైనా మాట్లాడుకునేటప్పుడు 4-5 రకాలు ముందు పెట్టుకొని వాటి ఒరిజినల్, ఎందుకంటే తర్జుమాలు